రామానుజదయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. జై జయ శ్రీ సుదర్శన శ్రీమతే శ్రీమాంత మహాదేశికాయ నమః. డాక్టర్ యజ్ఞం స్వామి అనే డాక్టర్ రవి కണ്ണన్ వారి తమిళ ఉపన్యాసం నుంచి వేదాంత దేశీయుల యొక్క ఉపదేశామృతములు వింటూ ఈరోజు ఆ శీర్షికలో చివరి టాపిక్ ఇది. తర్వాత వచ్చే వారం నుంచి వేరే విషయాలు డాక్టర్ నావలపక్కం వాసుదేవాచార్య స్వామి వారు అనుగ్రహించిన విషయాన్ని తెలుగులో దాసుడు అందిస్తాను మీకు. ఇప్పుడు చివరి ఉపదేశం అంటే ఈ శీర్షికలో ఈ సీరియల్లో 51వ ఉపన్యాసం. భగవంతుని పాదార విందాలని పట్టుకోవాలి ఎల్లప్పుడూ. శరణాగతుడికి అదే కదా ఉద్దేశ్యం. ఇది శ్రీమద్ రహస్యసారంలో చివరి ఉపదేశం. ఈ ఒక దేశిక ఉపదేశ శీర్షికను మనం ఒక సంవత్సరం ముందు ప్రారంభించే సమయంలో మొట్టమొదటి ఉపన్యాసంలో ఒక సదాచార్యుని మనం ఆశ్రయించాలి అని మనం చూసాం. అదే శ్రీమద్ రహస్యసారంలో అదే మొట్టమొదటి ఉపదేశం. ఆ గ్రంథంలో చివరి ఉపదేశం ఈరోజు భగవంతుని పాదార విందాన్ని పట్టుకోవడమే మనకు స్వరూపం. వారు ఏమంటున్నాడు చూస్తాం సారంలో. ఇప్పటి శ్రీయప్పతియాన శ్రీమన్నారాయణం తిరువడిగడే ఉపాయదశైలం ఫలదశైలం ఉపజీవ్యంగల్. ఫలదశ అంటే ఫలం ఏమిటి? మోక్షం. అక్కడ మనకి ఏం దొరుకుతుంది మోక్షంలో? తిరువడియే, పెరుమాళ్ళ పాదార విందమే మనకు. కావున పెరుమాళ్ళ తిరువడి కైంకర్యం, పాదార వింద కైంకర్యం చేయడానికి మార్గంగా ఉండేదే ఉపాయ దశ. దాంట్లో కూడా మనం ఎవరిని పట్టుకుంటున్నాం? శ్రీమన్నారాయణి పాదములి. అంటే రెండు దశలో కూడా, ఉపాయ దశ పారదశలో కూడా లక్ష్మితో ఉంటాడు అనేది సిద్ధం. ఈ వాక్యం సారం. విభవావతారంలో ఆయన పాదార విందములు ఏమి లీలలు చేశాయి అని మనం కొద్దిగా చూస్తాం. ఊరు జగడముడయ్య ఊరు గాలుందన అని ఒక పెద్ద పాశంలో వేదాంత దేశికులు దేశిక ప్రబంధంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ తిరుపతి యొక్క పాదముల యొక్క చరిత్ర ఏమిటో మనకు తెలియజేస్తున్నారు. 16 వరుసలో 16 వృత్తాంతాలు. మొదటిదేమో శకటాసుర భంజనం, రెండవది దామోదర లీల, తర్వాత మూడవది ఉలూకలంలో ఎక్కి వెన్న దొంగ చేయడం, నాలుగవది పాండవుల కొరకు పాపం దూత వెళ్ళాడు దూత్యంగా, ఐదవది బృందావనంలో అసురుల్ని చంపడం, అది వత్సాసుర కపిత్తాసుర కథ, ఆరవది పార్థసారథిగా అర్జునుడికి సారథిగా ఉన్నాడు, డ్రైవర్గా ఉన్నాడు పెరుమాళ్, ఏడవ విషయం కాళింగ నర్దనం చేశాడు, ఆ ఒక కథ, ఎనిమిదవది ఉత్తర గర్భంలో ఉండే ఆ శిశువుని గర్భం అది బొగ్గులా పుడితే దాన్ని ప్రారంభించాడు పెరుమాళ్. ఇలా అత్యాశ్చర్యమైన లీలలు వెళ్ళదయ్యే పెరియ పెరుమాళ్ మిన్పదంగనే. అగా కావున నిగమాధికారంలో 16 వృత్తాంతములు మనకు అనుగ్రహిస్తున్న. ద్వయాధికారంలో కూడా 16 వృత్తాంతాలు మనకు అనుగ్రహిస్తున్న వేదాంతేశు. అనతిక్రమణం అని అతిక్రమణీయం అని ప్రారంభించి నాగనమిషే నంబర్ అని వరకు 16 లీలలు. మనం 16 వృత్తాంతములను ఎల్లప్పుడూ లీలను స్మరించాలి అని మన పూర్వులు అనుగ్రహించారు. ఇవే ఆండికంలో ఉండే 16. ఇలా ముందు 16 అన్నిట్లో ఆండికం లీలలో ఉన్నది. అది కావున మనం ఆండికం ఆచరించాలి అని తెలియజేస్తున్నారు. ఆధార శక్తి వరకు 8 సారి ఒక పాదములు ఆ లీలలను పెరుమాళ్ళు వేదాంతశీలు అనుగ్రహిస్తున్నారు. ఒక్కొక్కరు చూద్దాం. మనం ఇక్కడ పరిశీలిస్తాం. మొదటేమో ప్రతిదినం ఆన్నికంలో పెరుమాళ్ళ తిరువడి అప్పుడప్పుడు ధ్యానించాలని వస్తూ ఉంటుంది ఆన్నికంలో.
బ్రాహ్మ ముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ లేచిన తర్వాత అనారాధిత గోవింద చరణాం బృహత్తయ అని పెరుమాళ్ళ ఒక తిరువడిని అయ్యో ఆరాధించలేది అని నిర్వేదం ఉండాలి. ప్రాతः నమామి మనసా వచసా చ మూర్ధ పాదార విందయుగళం పరస్య పుంసః అని త్రికరణములో కూడా మనం పెరుమాళ్ళని నమస్కరించాలి. రెండో విషయం, మనం మొట్టమొదటి మన పాదాలు భూమిలో పెట్టే సమయంలో విష్ణుక్రమోసి అనే మంత్రాన్ని చెప్పిన తర్వాతే పాదం పెట్టాలి. ఈ మంత్రంలో క్రమం, ఈ పదం అంటే విష్ణుక్రమం, క్రమం అంటే ఈ పాదమునని ఒక అర్థం. ముందు త్రివిక్రమావతారం, దాన్ని మనం ధ్యానిస్తూ మన ఆన్నిగాని ప్రారంభించాలి. ఈ పెరుమాళ్ళ త్రివిక్రమావతారం మొట్టమొదటిగా బ్రహ్మలోకానికి వెళ్ళింది కదా, దాన్ని స్మరించాలి అంటున్నారు ఆన్నికల్లో. తర్వాత స్నానం చేసే సమయంలో వామపాదాంగుష్ట నఖశ్రోతో వినిశ్రుతే అని మంత్రాన్ని ఉచ్చరిస్తూ పెరుమాళ్ళు ఒక ఎడము పాదము ఒక బొట్టని వెళ్ళు, అక్కడి నుంచి గంగా ఉత్పత్తి అయినది కదా, దాన్ని మనం స్మరించాలంట. ఆ తీర్థాన్ని ఆవాహనం చేయాలి. అప్పుడే మన తీర్థం, మన ఇంట్లో ఉండే తీర్థం పరిశుద్ధం అవుతుంది. దాంట్లోనే పాద్య పూజగా అనుకొని మనసులో ఆ గంగలో స్నానం చేయాలి. కావున ఆ ఫలం మనకు దొరకడానికి ఈ మంత్రాన్ని చెప్తున్నాం. నాలుగో విషయం, మానస స్నానం ఇప్పుడు చేసిన కశ్చితం పుండరీకాక్షం అనే మంత్రములు ఉచ్చరిస్తూ పరమాళ్ళ ఒక తిరువడిని ధ్యానిస్తూ అక్కడి నుంచి వచ్చే గంగను మన తలలో వచ్చి మనని పవిత్రం చేసేటట్టు ధ్యానిస్తూ స్నానం చేయాలట. ధ్వజ వజ్రాంకుశం అంటున్నారు కదా, పాదపద్మం నిర్మలం అని ధ్యానించాలి. ఊర్ధ్వపుండ్రం, మనం ఊర్ధ్వపుండ్ర ధారణం తిరుమన్షి చూర్ణం చాలా ముఖ్యం కదా వైష్ణవుడికి. అది ధారించే సమయంలో తిరుమణి హరిపాద ఆకృతిగా ఉండాలి. పెరుమాళ్ళకు తిరువడి అనుకొని ధ్యానించాలి. హరే పాదాకృతిం అని అథర్వ వేదం ఉంటుంది. నమ పాదాకృతిం అని వరాహ పురాణం. ఆ తిరుమణి, ఆ ఊర్ధ్వపుండ్రాన్ని పెరుమాళ్ళ తిరువడిలా అనుకొని ఆ తిరుమణ్ణి అలా మనం స్వీకరించాలి, దాన్ని ధరించాలి. ఆరో విషయం, అష్టాక్షర జపం సమయంలో సభ్యం పాదం ప్రచార్య అని ధ్యాన శ్లోకం, దాంట్లో చెప్పినట్టే ఆ ఎడము పాదం ఎలా ఉన్నదో, తర్వాత కుడి పాదం ఎలా ఉన్నదో అలా ధ్యానించాలి ఆ మంత్రంలో ఉన్నట్టే. ఏడో విషయం, ద్వయమంత్రం మంత్రరత్నం ద్వయమర్థానుసంధానేన సగత దేవం భక్త అని పెరుమాళ్ ఒక ఆజ్ఞ, రంగనాథుని ఆజ్ఞ. తర్వాత వేదాంతశీలు ఉన్నారు, నా ద్వయవచనత క్షేమకరం. కావున ద్వయమంత్రాన్ని జపించే తీరాలి. దాంట్లో శ్రీమన్నారాయణుని యొక్క పాదములే మనకు గది అనే అర్థాన్ని కూడా మనం అనుసంధానించాలి. ఆధార శక్తి తర్పణంలో చేసే సమయంలో పాదపీఠం పాదుక అని ఆ పాదాన్ని ధరించే కారణముతోనే దాన్ని మనం నమస్కరించాలి. ఇలా ప్రాతకాలం నుంచి 8, తర్వాత పగలు విద్యారాధన సమయంలో, తిరువారాధన ప్రారంభించే సమయంలో న్యాస దశకం చెప్పి మనం ప్రారంభిస్తాం. ఏదో దేహావసానే మాం తత్పాదం ప్రాపయసని పాదములను మనం ప్రార్థించాలి. తర్వాత పెరుమాళ్ళు ఒక ద్వారాన్ని ఉద్ఘాటనం చేసే సమయంలో, తెరిచే సమయంలో తత్పాదమూలం శరణం ప్రపత్తి అని ఆడవంద స్తోత్రం చెప్పినట్టు పాదములను ధ్యానించాలి. ఏ కర్మాన్ని అనుష్ఠించినా కృతంచ కరిష్యామి అనే మంత్రంతో భగవత్ వాసుదేవ పాదార విందార్చనేన అనేన కర్మణ అని చెప్పి మనం చేసే అన్ని కర్మలు కూడా భగవత్ ఆధార విందములకే అర్చన అని ధ్యానిస్తూ చేయాలి. తర్వాత 4వ విషయం, పాద్యం సమర్పించే సమయం తిరువారాధనలో అగ్రత్రిమత్వ చరణారవింద అని చెప్పి ఉచ్చరిస్తూ ఉత్తమమైన నిత్యసూర్యుడికి దొరకని ఆ పాదము అని మనం అనుకొని మనకెంత భాగ్యము అని ఆ ఉపచార తీర్థాన్ని సమర్పించాలి. 5వ విషయం, తర్వాత మన
తద్విష్ణు పరమపదం అని కర్పూరహారతి సమయంలో మంత్రం. పరమపదం అంటే తిరువడిని కూడా ఒక అర్థం. పాదారవిందం சாற்று முறையில் உன் பொற்றாமரையே போற்றும் பொருள்களா అని పెరుమాళ్ పాదారవిందమే మనకు పరం ఉంటుంది గోదాదేవి. ఆరో విషయం, పెరుమాళ్ యొక్క పాద శ్రీపాద తీర్థం, దాన్ని మనం ప్రతిరోజు స్వీకరించాలి, పాద్య తీర్థాన్ని. ఏడో విషయం, భోజన సమయంలో మంత్రంతో ఆపోసనం చేసే సమయంలో పెరుమాళ్ తీర్థం ఉండాలి. తత్పాద సలిలం యథ అంటుంది భాగవతం. ఎనిమిదో విషయం, ప్రతిరోజు మనం నిద్ర వెళ్ళే సమయంలో మాధవ స్మరణం చేసే సమయంలో మాధవ మాధవ పెరుమాళ్ యొక్క పాదములు మన తలను పెట్టుకొని పడుకునేటట్టు జీవుడు విశ్రాంతి పొందేటట్టు మనం ధ్యానించాలంటుంది ఆన్నిగం. కావున శ్రీమన్నారాయణ పాదమును ప్రతిరోజు అనుసంధానం చేసి స్తుతించి ధ్యానించి మనం వేదాంత తీరు కృపా కటాక్షానికి పాత్రమవుతాం. శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.